హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా. నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో ఏంటో తెలుసా, ఎప్పుడు బంగారం గురించి మాట్లాడుకుంటాం కదా, ఈరోజు సిల్వర్ గురించి అనమాట. సిల్వర్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. సిల్వర్ గురించి చాలా తక్కువ మంది అడుగుతూ ఉంటారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో దట్ వెంటనే ఇమీడియట్గా షేర్ చేసేసుకుందాము అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తాను. ఈ వీడియోలో ఏం అడుగుతున్నారు అని అంటే, మన ఫ్రెండ్ గురించి యాక్చువల్లీ నేమ్ కూడా నేను షౌట్అవుట్ చేస్తాను. శ్రీలు అండి. సో తన పేరు వచ్చి శ్రీలు అని ఉంది ఇక్కడ. సో తను మేము అడుగుతున్నారంటే, యాక్చువల్లీ తను కొంచెం అమౌంట్ తోటి, తను దాచిపెట్టుకున్న అమౌంట్ తోటి సిల్వర్ కొనాలి అనుకుంటున్నారనమాట. సో సిల్వర్ యాక్చువల్లీ ఈ కామెంట్ వచ్చేసి నా సిల్వర్ వీడియోకి చేసిన కామెంట్ అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆ వీడియో కూడా చాలా బాగా పాపులర్ అయింది. సో సిల్వర్ గురించి నేను చెప్పిన విషయాలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు. ఎందుకంటే ఎక్కువ మంది గోల్డ్ గురించి మాట్లాడుతుంటారు కానీ సిల్వర్ గురించి చెప్పరు. సిల్వర్ ప్యూరిటీ గురించి నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఏ ప్యూరిటీస్ ఉంటాయి, మనం కొనుక్కునేటప్పుడు ఏం చూసుకోవాలి అనేసి. సో ఏంటి అంటే, ఎందుకో చాలామందికి సిల్వర్ అంటే పెద్ద నెగ్లెక్ట్ చేస్తారేమో అనుకుంటాను. అఫ్కోర్స్ నేను కూడానండి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ సిల్వర్ మీద పెట్టను, కానీ ఉంటుంది మైండ్లో తీసుకుంటే బాగుండు అని ఉంటుంది, కానీ ఎందుకో అటు వెళ్ళదు. గోల్డ్ మీదకే వెళ్తుంది. కొంచెం డబ్బులు కనిపిస్తే చాలా వెంటనే గోల్డ్ మీదకి వచ్చేస్తుంది తప్ప సిల్వర్ ఐటమ్ కొనుక్కోవాలి అనిపించదు. ఓన్లీ మేబీ ఎందుకు అనంటే స్టోరేజ్ ప్రాబ్లం అండి. సిల్వర్ ఐటమ్స్ అంటే దాన్ని దాచిపెట్టడం అనేది ఒక పెద్ద ఇదిగా కనిపిస్తుంది నా వరకు. ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటాను కదా. సో ఎక్కడ ఒక చోట ఉంటే మనం సెటిల్డ్గా ఎక్కడైనా కొంచెం దాన్ని భద్రపరచుకోవచ్చు. సో తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి నాకు స్పెషల్గా దాని మీదకి వెళ్ళదు అనమాట. బట్ సిల్వర్ కూడా మంచి కదండి. ఎందుకంటే అదొక డిగ్నిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సిల్వర్ ఐటమ్స్, సిల్వర్ వస్తువులు వాడుతున్నప్పుడు నేను అనుకుంటాను, మళ్ళీ ఎన్ని నెక్లెస్లు వేసుకుని ఇట్లా అంటే ఓకే వేసుకుంటాం, తిరుగుతాం, కానీ ఫీల్ అనేది ఆ సిల్వర్ ఆర్టికల్స్తో వస్తుందేమో అనిపిస్తుంది. దట్స్ మై పర్సనల్ చాయిస్. మీరు తీసుకోవద్దు. నేను సరదాగా మీ అందరితో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే నేను మనసులో మాటలు మీ అందరితో చెప్పేస్తూ ఉంటాను కదా. సో దట్ అనమాట. సో ఇక్కడ శ్రీలు ఏమడుగుతున్నారంటే, మన ఫ్రెండ్ సో తను ఒక 50,000 అమౌంట్ తను దాచుకున్నారంట. సో ఆ అమౌంట్ తోటి సిల్వర్ కొందాం అనుకుంటున్నారు. సో తన డౌట్ ఏంటనంటే, సిల్వర్ మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కొన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మనం సిల్వర్ని అమ్మేస్తే సో అదే ప్రైస్ ఇస్తారా ఇవ్వరా అని డౌట్. ఎందుకు డౌట్ వచ్చిందంటే, మనం ఎప్పుడైనా సిల్వర్ ఆర్టికల్స్ ఏమన్నా ఎక్స్చేంజ్ చేస్తున్నాం అనుకోండి, సో ఏ కాళ్ళ పట్టీలో మోస్ట్లీ పట్టీలు లాంటివి వాడుతూ ఉంటాం, తొందరగా పాడవుతాయి కాబట్టి వాటిని ఇచ్చేసి కొత్తగా తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో ఆ టైంలో మనం ఎక్స్చేంజ్కి వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ 50% మనకి డిడక్ట్ చేసేస్తారు. మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కదా, సిల్వర్ 50% చాలా మినిమమ్గా వస్తూ ఉంటుంది. సో ఎందుకు ఇలా అంటే, వాళ్ళు ఏదో అందులో మట్టి ఉంది అని, ప్యూరిటీ లేదనో ఏదో చెప్పేస్తూ ఉంటారు. సో నేను దీని గురించి పర్టికులర్గా వీడియో చేశాను, లింక్ అయితే ఇస్తాను, ఎందుకంటే అది హెల్ప్ అవుతుంది. మీరు చూడండి, సో దట్ మీకు కూడా సిల్వర్ ఆర్టికల్స్ కొంటున్నప్పుడు ఒక ఐడియా ఉంటుంది, అందుకని చెప్పేసి. ఓకే, సో అలాగా ఇస్తారు కదా. ఇప్పుడు నేను ఏదైనా సిల్వర్ కొని మళ్ళీ అవసరానికి అమ్మితే అప్పుడు కూడా నాకు ఇట్లానే అవుతుందా ఏంటి చెప్పండి. సో దట్ దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటున్నాను అని అడుగుతున్నారు. సో తనకి చెప్తున్నాను, శైలు గారు, సో మనం గోల్డ్ని ఏ విధంగా అయితే చూస్తామో ఈక్వలెంట్ సిల్వర్ని కూడా అలాగే చూడొచ్చండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, గోల్డ్కు ఉన్నంత డిమాండ్ క్రేజ్ సిల్వర్కు ఉండదు. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అని అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కొని తర్వాత అమ్మాలి అనుకుంటున్నారు. సో మీ పర్సనల్ యూసేజ్ అయితే వేరేలా ఉంటుంది, అమ్మాలి అనుకున్నప్పుడు వేరేలా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు అమ్మాలి మళ్ళీ తిరిగి అమ్మితే అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఎప్పుడైనా సరే గోల్డ్ ఆర్ సిల్వర్ మీరు తిరిగి అమ్మాలి అనే ఉద్దేశంతో కొన్నట్లయితే మాత్రం ఎప్పుడు కూడా ఆర్టికల్స్ తీసుకోవద్దు. నేను చాలాసార్లు చెప్తున్నా మన వీడియోస్లో. సో ఆర్టికల్స్ కొనద్దు. మీరు బిస్కెట్స్ రూపంలో, కాయిన్స్ రూపంలోనే కొనండి. మీరు సిల్వర్ని కూడా బిస్కెట్ రూపంలోనే, కాయిన్స్ రూపంలోనే తీసుకోండి, మీరు రీసేల్ చేసే ఉద్దేశం ఉంటే. అది కూడా ఖచ్చితంగా 999 ప్యూరిటీ ఉన్నదే తీసుకోవాలి. మీరు అలా తీసుకున్నట్లయితే మీకు ఆ రోజు ఏ రేట్ ఉందో అదే రేట్ని మీకు ఇచ్చేస్తారండి. సో అంతవరకు గ్యారంటీ, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా లేదు, నేను ఇప్పుడు ఆర్టికల్ కొనుక్కుంటాను కానీ వాడుకుని తర్వాత అవసరం వచ్చినప్పుడు అమ్మేస్తాను అనే ఉద్దేశంలో ఉంటే మాత్రం సిల్వర్ రైట్ చాయిస్ కాదు. మీరు వాడుకోవడానికి మాత్రమే సిల్వర్ కొనండి. ఎందుకంటే సిల్వర్ ప్యూరిటీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మనకి గోల్డ్ అలాగా 916 సిల్వర్లో ఉండదు, 92.5 చెప్తారు. కానీ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అన్నిటికీ కూడా 92.5 రావు. అలా చేయడం కుదరదు. ఆ 92.5 తోటి ఆర్టికల్స్ తయారు చేయడం కుదరదు. అందువల్ల ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చెయ్యరు అనమాట.
సో దట్ మీరు ఆర్టికల్ కొంటున్నప్పుడు మీరు ఏ ప్యూరిటీలో కొన్నారు అన్న విషయమే మీకే తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏం మెన్షన్ చెయ్యరండి, ఏ ప్యూరిటీ ఇస్తున్నామో అని మెన్షన్ చెయ్యరు అనమాట. సో కాబట్టి మీరు మళ్ళీ అమ్మేటప్పుడు ప్యూరిటీస్లో డిఫరెన్సెస్ వస్తాయి, అలాగే మీరు లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు రీసేల్ ఉద్దేశంలో ఉన్నప్పుడు ఆర్టికల్స్ మాత్రం కొనద్దు. మీ పర్సనల్గా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఏ ఏ వాటికి ఎంతెంత ప్యూరిటీస్ ఉంటాయి అనేది నేను వీడియో లింక్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు 92.5 అని సర్టిఫై చేస్తూ ఉన్నాయి కొన్ని కంపెనీస్ వచ్చేసి. అండ్ అలాగే అలా సర్టిఫికేట్ ఇచ్చి 92.5 ప్యూరిటీ ఇస్తున్నాము అని సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే మీరు ఆ వస్తువును కొనుక్కోండి. సో దట్ మనకి ఐడియా ఉంటుంది ఏ ప్యూరిటీలో ఉంది అని చెప్పేసి. అలా లేని పక్షంలో, అలా వాళ్ళు ఎలాంటి గ్యారంటీ ఇవ్వని పక్షంలో అయితే మాత్రం మీరు రీసేల్కి అయితే కొనుక్కోవద్దండి. ఆర్టికల్స్ మీకు నచ్చితే కొనుక్కోండి, అది నేను చెప్పలేను. ఎందుకంటే చెప్పాను కదా, దాని ప్యూరిటీయే ఎంత అని తెలియనప్పుడు మనం ఏ ప్రైస్లో పెట్టుకుంటాం చెప్పండి. సో ఏ ప్రైస్ ఇస్తాం వాళ్ళకి? వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్యూర్ సిల్వర్ రేటే వేస్తారు మనకి, కానీ మనకి ఇచ్చేది ఆ ప్యూరిటీ ఉండదు. సో ఈ సిల్వర్ వల్ల ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో ఇదివరకు రోజుల్లో అయితే చక్కగా కంసాలి వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి, గోల్డ్ స్మిత్ లాంటి వాళ్ళు, గోల్డ్ స్మిత్స్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు మనకి చేసి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు నమ్మకంగా వాళ్ళ దగ్గర చేయించుకునేవాళ్ళు. ఓకే అండి, సో హోప్ యూ అండర్స్టాండ్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండి, బై బాయ్.